ప్రళయంతో లోకాలన్నీ అల్లకల్లోలం అవుతాయా? ప్రళయం అనేది ఎన్ని విధాలుగా ఉంటుంది? లోకాలన్నీ అల్లకల్లోలం అయితేనే ప్రళయము అని అంటాం. లయము అంటే కలిసిపోవుట అని అర్థం. ప్రళయం ఏదీ మిగలకుండా మొత్తం కలిసిపోతేనే దాన్ని ప్రళయము అని అంటాం. ప్రళయం అలా కాదు, లయం కలిసిపోవటం. ప్రళయం అన్నీ కలిసిపోవటం, ఏదీ మిగలకుండా మొత్తం అయిపోవటం, దాన్ని ప్రళయం అంటాం. నిత్య ప్రళయం, సామాజిక ప్రళయం, అత్యంతిక ప్రళయం, యుగ ప్రళయం, ప్రళయం, మహాప్రళయం, మహాప్రళయం. ఈ మహాకి ఆ మహాకి చాలా తేడా ఉంది. ఈ మొత్తం 8 రకాలుగా ఉన్నది ప్రళయం. నిత్య ప్రళయం అంటే మన ఆయుర్దాయం 100 సంవత్సరాలు అనుకుందాం. ఒకరోజు గడిచిపోయింది అంటే మన ఆయుర్దాయంలో ఎంత తరిగింది? ఒకరోజు తరిగింది. కనుక ఒకరోజు నశించిపోవటం ప్రళయం. మన ఆయుర్దాయంలో ఒకరోజు నశించిపోయింది కదా. ఒక నెల రోజులు గడిచింది అంటే ఒక నెల రోజులు మన ఆయుర్దాయంలో నశించిపోయింది. కనుక మనం దేనికి దగ్గర అవుతున్నాం? మరణానికి దగ్గర అవుతున్నాం. సర్వసాధారణంగా అందరూ పుట్టినరోజు పండుగ అని చేసుకుంటూ ఉంటారు కదా. ఈ పుట్టినరోజు పండుగ ఆనందంగా చేసుకుంటారా, దుఃఖపడుతూ చేసుకుంటారా అని ప్రశ్న వేస్తే ఏం సమాధానం చెప్పగలుగుతాం? న్యాయంగా ఒక సంవత్సరం జీవితంలో అయిపోయింది. మనం ఏమనుకుంటాం? అమాయకత్వంగా నాకు వయస్సు వచ్చింది, పెద్దవాణ్ణయ్యాను అని అనుకుంటాం. ఎంతో సంబరంగా చేసుకుంటాం. చేసుకోవలసిందే. కానీ దేని కొరకు చేసుకోవాలి అంటే, ఇప్పటి వరకు నేను ఏదైనా సత్కార్యాన్ని చేశానా, చేయలేదా? ఒకవేళ చేయకపోతే ఇవన్నీ నుంచి అయినా చేద్దాం అనే ఒక నిర్ణయాన్ని తీసుకోవటం కోసం ఆ రోజుని మనం నిర్ణయించుకోవాలి. ఆ రోజునే ఎందుకు నిర్ణయించుకోవాలి? రోజు నిర్ణయించుకోవచ్చు కదా అంటే, పుట్టిన వెంటనే నిర్ణయించుకోవాలి. కనుక కనీసం ఆ పుట్టినరోజునైనా ఈ బాధ ఏదో పడరా నాయనా అని పెద్దలు చెప్పారు మనకు. అంతే తప్ప ఆ రోజునే ఎందుకు నిర్ణయించుకోవాలి అంటే ఏం చేయగలుగుతాం? కనుక ఆ నిర్ణయం కోసం పుట్టినరోజే తప్ప వాస్తవానికి సంతోషంగా చేసుకునేది కాదు. అందువల్ల ప్రళయములు ఈ ప్రతి యుగానికి అంచెంలో ప్రళయం ఉంటుంది. కృతయుగం అయిపోగానే ప్రళయం వచ్చింది, త్రేతాయుగం అయిపోగానే వచ్చింది, ద్వాపరయుగం అయిపోగానే వచ్చింది, కలియుగం అయిపోగానే మళ్ళీ వస్తుంది. అయితే మహాయుగం అయిపోయిన తర్వాత కూడా మహాప్రళయం ఉన్నది. ఈ మహాయుగం అయిపోయిన తర్వాత మళ్ళీ కృతయుగం ప్రారంభం అవుతుంది, ఆ మధ్యలో వస్తుంది. దాన్ని మహాప్రళయం అంటారు. ఆ మహాప్రళయం మొత్తం మనువులు ఎంతమంది ఉన్నారో అంతమంది మనువులు పరిపాలన అయిపోతే ఒక కల్పం అవుతుంది. ఆ కల్ప అంతంలో వచ్చేటువంటి ప్రళయాన్ని బ్రహ్మ ప్రళయము అంటారు. ఇక అప్పుడు సూర్యుడు చంద్రుడు కూడా ఉండేటువంటి అవకాశం ఉండదు. మిగిలిన ప్రళయాల్లో సూర్యచంద్రాదులు ఉంటారు, నక్షత్రాలు ఉంటాయి. కానీ ఆ బ్రహ్మ ప్రళయం వచ్చిందే మహామహాప్రళయం. ఆ ప్రళయంలో మాత్రం సూర్యచంద్రాదులు కూడా ఉండరు. అందుకనే భాగవతంలో, తెలుగు భాగవతంలో, పోతన గారి భాగవతంలో గజేంద్రుడు లోకంబులు లోకస్తులు లోకేశులు తెగిన తుది అలోకంబగు పెంజీకటి కవ్వల ఎవ్వండు ఏకాకృతిని వెలుగు అతని నే సేవింతున్ అని గజేంద్రుడు ప్రార్థించాడు. ఈ లోకాలన్నీ నశించిపోయి, లోకంలో ఉన్నవాళ్ళు నశించి, లోకాన్ని పరిపాలించే వాళ్ళు నశించి, సూర్యచంద్రులు కూడా లేకుండా పోయి పెద్ద చీకటి కలిగితే, ఆ చీకటికి అవతల కూడా ఓ చిన్న జ్యోతి స్వరూపంలో వెలుగుతూ ఉండే ఆ పరబ్రహ్మ ఎవరైతే ఉన్నారో ఆ పరబ్రహ్మకు నేను నమస్కరిస్తున్నా. అది బ్రహ్మ ప్రళయం. బ్రహ్మకాలమానం కూడా అయిపోతుంది అప్పుడు బ్రహ్మ ప్రళయం వస్తుంది. ఇవన్నీ ముందుగా వచ్చేటువంటి ప్రళయాలు. ఇవి కాకుండా అత్యంతిక ప్రళయం అని ఒకటి చెప్పుకున్నాం మనం. లోకంలో చేసేటువంటి అనేకమైనటువంటి దుర్మార్గములకు భరించలేని భూదేవి ప్రకృతి రూపంలో అనేకములైన ప్రళయాలను కలిగిస్తుంది. మనకు అనేక రకాలైనటువంటి ఉదాహరణలు ఎన్నో కనపడుతున్నాయి. ఆ మధ్య సునామీ అని వచ్చింది, ఓ ప్రాంతం మొత్తాన్ని తీసేసింది.
ఆ తర్వాత హుద్ హుద్ అనే పేరుతో ఓ తుఫాన్ వచ్చింది. మన వాళ్ళు వచ్చే తుఫాన్లకు బారసాల చేసి నామకరణం పెట్టడంలో చాలా గొప్పవాళ్ళు. హుద్ హుద్ అని పేరు పెట్టి అదో ప్రళయం వచ్చింది. మొన్న ఈ మధ్య వచ్చిన ప్రళయం కరోనా ప్రళయం. ఇట్లా అనేకమైనటువంటి ప్రళయాలు మధ్య మధ్యలో వస్తూ ఉంటాయి. ఎందువల్ల అంటే ధర్మగ్లాని జరిగినప్పుడు దాన్ని మళ్ళీ చక్కగా చేయటం కోసం ఆ ఇల్లు మొత్తం అంతా చెత్త చెదారంతో నిండిపోతే ఆ ఇల్లాలు ఎట్లా అయితే ఊడ్చి కడిగి తుడిచి ముగ్గులు వేసి ఎలా శుభ్రం చేస్తుందో అలాగే ప్రకృతి కూడా ఆ అత్యంతిక ప్రళయాన్ని కల్పించి మొత్తం అంతా వాషౌట్ చేసి మళ్ళీ ధర్మాన్ని ప్రతిష్ఠిస్తుంది. మనకందరికీ అలవాటు చేసింది కదా కరోనా. బయటకు వెళ్ళి లోపలికి రాగానే కాళ్ళు కడుక్కుని లోపలికి రావటం, చేతులు శుభ్రంగా కడుక్కోవటం, అనేక రకాలుగా మనకు అలవాటు చేసింది కదా కరోనా. కనుక ఆ ధర్మాలను మళ్ళీ మనకు కల్పించడం కోసం అత్యంతిక ప్రళయం. ఇట్లా 8 రకాలైన ప్రళయాలు ఉన్నాయి. ఆ ప్రళయాలు వచ్చినప్పుడు కొన్ని నశిస్తూ ఉంటాయి, కొన్ని మళ్ళీ పుడుతూ ఉంటాయి. బ్రహ్మ ప్రళయం వచ్చినప్పుడు మాత్రం మొత్తం అన్నీ నశించిపోతాయి. సూర్యచంద్రులు కూడా ఉండే అవకాశం లేదు. మరల శేషశాయి అయినటువంటి ఆ నారాయణుడు సంకల్పం చేస్తే సృష్టి మరల ప్రారంభం.